ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కళాజీ పైన చర్యలు తీసుకోవాలనేసి కలెక్టర్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆయుష్మాన్ కాలేజ్కి గుర్తింపు ఉండేది వెంకటరమణ కాలనీలో. అయితే అనాథరైజ్డ్గా ఈరోజు సోమశెట్టి నగర్లో కాలేజ్ నిర్వహించడం జరుగుతుంది. అయితే విద్యార్థులను మోసం చేసి విద్యార్థుల దగ్గర ఎక్కువ ఫీజులు వసూలు చేసి ఏదైతే తాజుద్దీన్ అనే విద్యార్థిని జీవితాంతో ఏదైతే చదువుకోకుండా ఏది బయటకు పెట్టిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏదైతే ఫీజు కడితేనే ఎగ్జామ్స్ అలౌ చేస్తాం, ఫీజు కడితేనే కాలేజ్కి అలౌ చేస్తామనే విధంగా తాజుద్దీన్ విద్యార్థి యొక్క భవిష్యత్తుతో యాజమాన్యం ఆడుకుంది. దాంతోపాటు ఏదైతే కన్వీనర్ సీటు కింద 2022-23 కింద తాజుద్దీన్ అనే విద్యార్థి జాయిన్ అయినాడు. అయితే కన్వీనర్ సీటు మాకు సంబంధం లేదు, మీరు డబ్బులు కడితేనే కాలేజీకి అలౌ చేయాలి, డబ్బులు కట్టకుండా మేము కాలేజీలోకి అలౌ చేయమనే విధంగా విద్యార్థి జీవితాలతో నాశనం చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు అనాథరైజ్డ్గా కాలేజ్ ఏదైతే మదర్ తెరిస్తా దాంతోపాటు ఆయుష్మాన్ ఒకే క్యాంపస్లో నిర్వహిస్తున్నారు, దాంతో కూడా చర్యలు తీసుకోవాలనేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అక్రమంగా అనధికారికంగా షిఫ్ట్ చేసినటువంటి ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే ఆయుష్మాన్ కళాశాలలో కన్వీనర్ కోటాలో చేరినటువంటి వాళ్లకు 16,000 మాత్రమే ఫీజు కట్టాలని చెప్పేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చెప్తా ఉంది. 70,000 రూపాయలు ఫీజు కట్టినటువంటి తాజుద్దీన్ అనేటటువంటి విద్యార్థిని మీరు ఫీజు కట్టలేదని చెప్పేసి ఈరోజు ఆ విద్యార్థిని వాళ్ళు 2వ సంవత్సరం పరీక్షలకు అనుమతించకపోవడం వల్ల ఈరోజు తాజుద్దీన్ అనేటటువంటి విద్యార్థి జీవితం నాశనమైంది. అట్లాగే ఈరోజు 70,000 రూపాయలు ఫీజులు వసూలు చేసినటువంటి ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలను కూడా అక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే కాకోకుండా ఈరోజు డ్రెస్సింగ్ పేరుతోని, ప్రాక్టికల్స్ పేరుతోని, రకరకాల పేర్లతోని ఈరోజు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. కాబట్టి అక్రమంగా ఫీజులు వసూలు చేయడం, అక్రమంగా షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండానే కళాశాలను షిఫ్ట్ చేసుకోవడం, కాబట్టి ఇట్లాంటి వాటిపైన వెంటనే అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే మేము డిఎంహెచ్ఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు స్పందించట్లేదు, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా మేము ధర్నా చేస్తున్నాం. ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే అనధికారికంగా షిఫ్ట్ చేసినటువంటి ఆయుష్మాన్ కళాశాల గుర్తింపు రద్దు చేసి అక్రమంగా ఫీజులు వసూలు చేసిన వాళ్ళపైన చర్య తీసుకోకపోతే రాబోయే కాలంలో విద్యార్థులందరినీ కలుపుకొని అక్కడే కాలేజీ ముందే తిష్ట వేస్తాం. ఖచ్చితంగా చర్య తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.